మే నెల మరియమాత పూజిత మాసము 13వ రోజు. అద్భుతము. దేవమాతపై భక్తి చూపు జపములలో కృపారసం గల రాజ్ఞి వందనము అనునది ప్రతి క్రైస్తవుడు ఎరిగిన జపమే. ఆ జపభావమును తెలుసుకొనుట మంచిది. అందుకు ఆ జపము యొక్క పుట్టపూర్వోత్తరములను తెలుసుకొనుట ఉత్తమము. ఈ చరిత్రను తెలుసుకొన్నచో దాని యథార్థము పూర్తిగా గ్రహించి దానిని మరింత భక్తితో చెప్పుకోగలము. 11వ శతాబ్దంలో హెర్మాన్ అను అతడు పుణ్య దంపతులకు జన్మించెను. తల్లిదండ్రులు అతనిని బహుజాగ్రత్తతో పుణ్య మార్గములో నడిపించిరి. హెర్మాన్ చాలా సత్ప్రవర్తన కలవాడై తల్లిదండ్రుల కన్నుల సన్నలలో పెరుగుచుండెను. దైవభీతి, దైవభక్తి, వినయ విధేయతలు, మనో ఉల్లాసము ఈ బాలుని యందు ప్రత్యక్షముగా అందరినీ విదితముగా లాగుచుండెను. ఇట్లుండగా ఒకనాడు హెర్మానుకు పెద్ద జ్వరము వచ్చెను. ఫలితముగా ఆ బాలుని అవయవములలో కీళ్ళు పట్టుకొని పోయినది. నడుచుటానికి కూడా సాధ్యము లేదు. 2 కర్రల సహాయముతో నడుచుచుండెను. అందరూ అతనిని కుంటి హెర్మాన్ అని పిలవసాగిరి. హెర్మాన్ ఏమీయూ అనుకొనలేదు. శరీరము బాధను, దానిచే కలిగిన మనసులోని బాధను ఓర్పుతో సహించుకొని దేవునిపై కొంచెమైనను నొచ్చుకొనక తన భక్తి మార్గమును వదలక దైవభీతి కలిగి దినమును గడుపుచుండెను. దేవునిపై మిక్కిలి భక్తి గలవాడైనందున ఆ మాతయే తనకు కావలసిన ఆత్మ శరీర మానసిక బలమును దయచేనని నమ్మెను. దేవుని చిత్తమైనచో తనకు తిరిగి పూర్వ ఆరోగ్యము ప్రసాదించునట్లుగా దేవమాతను దినదినము దీనుడై ప్రార్థించెను. ఇట్లు చాలా కాలము గడవగా ఒకానొకనాడు దేవమాత అతనిపై దయదలచి అతనికి ప్రత్యక్షమై, ఆరోగ్యము కావలినా లేక జ్ఞానము కావలినా రెండిటిలో ఏదైనను ఒకటి కోరుకొనుము అని అడిగాను. అప్పుడు హెర్మాన్ ఆలోచింపక వెంటనే నాకు జ్ఞానము కావలెను అని బదులు పలికెను. అంతటా హెర్మానికి దేవమాత జ్ఞానవరమును ఇయ్యగా అతడు కుంటివానిగా ఉండి గొప్ప పండితుడాయెను. తన జ్ఞానమంతటిని దైవసేవకే వినియోగ నిశ్చయించుకొనెను. పునీత అల్లప్పగారి సభలో చేరి పుణ్యచరిత్రుడాయెను. ఆ తరుణమయందు హెర్మాన్ కృపారసం గల రాజ్ఞి వందనము అను సుందరమైన జపమును రాసి ఆ దేవమాతపై తనకున్న గల భక్తిని మనకు ఆ జపము ద్వారా పంచిపెట్టెను. జీవితమంతయు కాళ్ళు లేని వాడైనందున ఈ జీవితం అతనికి కన్నీటి మాయమైనది. తన కన్నీటి గాథను దేవమాతకు చెప్పుకొని ప్రార్థించుచు ఈ కన్నీటి కరమయందు ప్రలాపించి ఏడ్చుచు నేను మిమ్ము శరణుజొచ్చుచున్నాను అని వాపోయెను. ఈ లోకము మనకు శాశ్వతము కాదు, ఇది ఒక పరదేశమే. దీనిలో మనము జీవించినంతకాలము జీవించి ఆ పరమాత్మని సన్నిధానములో చేరవలసినదే. అందువలన తన జపములలో ఈ పరదేశము గడిచిన తరువాత మీ గర్భఫలమగు జేసునాథుని దర్శనమును నాకనుగ్రహింపుము అని వేడుకొన్నాడు. పునీత బెర్నార్డ్ గారు మరియమాత భక్తుడు. ఆయన వాడవాడలా తిరిగి మరియమాతపై భక్తిని ప్రచారము చేయుచుండెను. ఒకనాడు పట్టణములో క్రైస్తవుల దేవమాత ఉత్సవములను చేసుకొండిరి. ఆ ప్రదక్షిణలో కృపారసము గల మాత యొక్క యుండు రాజ్ఞి వందనము అను జపమును కొందరు చెప్పగా తక్కిన వారంతా మౌనముగా ఉండిరి. అప్పుడు పునీత బెర్నార్డ్ గారు ఉద్రేకపూరితులై గొంతెత్తి కృపారసం గల తల్లి, దయారసం గల తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ అని మరియమాతను స్తుతించెను. ఆయన పలికిన ఆ స్తుతి పలుకులు నేటికిని ఆ జపమును చేర్చబడి జపించబడుచున్నవి. మరియమాతపై ఆయనకు గల భక్తి తత్పరిత అట్లు పెల్లగిలి స్తుతిగానము చేసినది. ప్రార్థనా గీతమునకు ఉన్న మహత్తు అది. మనమును మరియమాతను ఇంకను భక్తితో ప్రార్థింతుము. దాని వెనుక ఉన్న అద్భుత చరిత్రను ధ్యానించుదము.
మన కన్నిటి జీవితము ఆమెకు అర్పిద్దము.